ఆనందమయ కోశం అంటేనే మనము. మన అంటే ఆనంద్ మన స్థితి, నిజమైన స్థితి ఏంటి, అసలైన స్థితి ఆనందమయ కోశంలో తెలుస్తుంది అనమాట. అంటే శరీరం గురించి తెలుసుకుంటే మనం తెలుసుకున్నట్టు కాదు. మన శరీరం గురించి తెలుసుకుంటే ఎంతవరకు తెలుసుకున్నట్టు, కేవలం నీ యొక్క ఫిజికల్ బాడీ గురించి తెలుసుకున్నట్టు. అది టెంపరీ, అది నువ్వు కాదు. ఇంకా ప్రాణం గురించి తెలుసుకున్న, ప్రాణమయ కోశంలో ప్రాణం గురించి తెలుసుకున్నాం. ఓకే, పోనీ ఆ ప్రాణం నువ్వా అంటే కాదు. ఈ ప్రాణం అంతా నిండి ఉన్నది, అది ఈ అది కూడా నువ్వు కాదు. మరి మనోమయ కోశం ఉంది, మనసు. మనసు అనేది ఆలోచనల యొక్క పుట్ట, మనోమయ కోశం. మనోమయ కోశం పోనీ అది నేను అని చెప్పగలమా? మనసు, ఆ మనసులో వచ్చిన ఆలోచనలు నువ్వా? కాదు కదా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఇది నా శరీరం అని వింటూ ఉంటాం. మళ్ళా ఇది నా శరీరము, ఇది నా కాలు, ఇది నా చెయ్యి అంటుంటాం. దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై హ్యాండ్, దిస్ ఇస్ మై హెడ్ అని చెప్తాం. బట్ హూ ఆర్ యూ అన్నసరికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఆలోచించటం. ఇప్పుడు అది ఇప్పుడు నేను మనసునా అంటే మనసు కూడా కాదు. మనసులో వచ్చే మళ్ళీ మధ్యలో ఒకసారి ఏమంటూ ఉంటాం, ఐఎమ్ హ్యాపీ అంటాం. ఓకే, తర్వాత ఐఎమ్ యాంగ్రీ అంటే ఇటు నువ్వు కోపమా, నీ పేరు కోపమా అంటే ఐఎమ్ యాంగ్రీ. తర్వాత అంటే నాకు కోపం వచ్చింది అని చెప్పడం కరెక్టా, అయితే ఐఎమ్ యాంగ్రీ అంటే కనుక కరెక్టా? అది కరెక్ట్ కదా. అంటే నీ యొక్క ఎమోషన్స్ అంటాం, ఆ ఎమోషన్స్ అనమాట. ఆ ఎమోషన్స్ అన్నీ అక్కడ జరుగుతున్నాయి, కాబట్టి అది కూడా నువ్వు కాదు. ఇంకా విజ్ఞానమయ కోసం ఈ ఆలోచనలు కాదు, ఈ మనసు కాదు, బుద్ధి కాదు. పోనీ ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆ విజ్ఞానం ఏదైతే ఉందో, పోనీ అది నువ్వా? నా బుద్ధి అంటున్నావు కదా మళ్ళా. నీ బుద్ధి, మరి నీ బుద్ధి అంటే నువ్వెవరు? నువ్వు అక్కడ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి మళ్ళా ఆనందమయ కోశం ఉంది. ఈ 5 కోశాలు కలిసి పంచకోశాలు అంటాం అనమాట. ఈ పంచకోశాలు మనం అర్థం చేసుకోగలిగితే మన యోగాలో, మన మామూలుగా ఫిజికల్ బాడీ అనాటమీ చెప్పాలనుకో, లోపల ఉన్నటువంటి కిడ్నీస్, లివరు, ఇవన్నీ వాటి గురించి, హార్ట్, లంగ్స్, తర్వాత స్కెలిటల్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, సెంట్రల్ నర్వస్ సిస్టము. సో ఆల్ ది సిస్టమ్స్ గురించి మాట్లాడతాం కదా. కానీ మనం ఎప్పుడైతే ఈ ఫిజికల్ అనాటమీని దాటి, అంటే బాడీని దాటి బయటకు వెళ్ళినామో, దీన్ని యోగిక్ అనాటమీ అంటారన్నమాట. ఈ 5 కోశాలని కలిపి ఇది కొట్టుకోండి, యోగిక్ అనాటమీ. సో అంటే ఈ మనిషి ఎవరో, మనిషిని ఒక ఆర్కిటెక్చర్ గీయాలంటే ఈ 5 కోశాల గురించి తెలిస్తే పూర్తిగా మనల్ని మనం అర్థం చేసుకున్నట్టు లెక్క. అయితే మనం ఆనందమయ కోశం వరకు ఎలా ప్రయాణం చేయగలుగుతామంటే, ఎప్పుడైతే మనం ఈ యొక్క శరీరాన్ని అంతటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఆసనము, ప్రాణాయామము, మళ్ళీ ప్రాణాయామ కోసము, తర్వాత మళ్ళీ ధ్యానం చేసి మనసుని అంతటిని కూడా స్టెబిలైజ్ చేసి, ధ్యాన స్థితి దాటిన తర్వాత విజ్ఞానం వస్తుంది, విజ్ఞానమయ కోశం. బుద్ధి యాక్టివేట్ అవుతుంది. ఆ బుద్ధి వెళ్ళి పూర్తిగా ఆనందమయ స్థితికి వెళ్తుంది. ఆనందమయ స్థితిలో నిలబడగలుగుతాం. అలా ఈ అన్నిటిని దాటుకుంటూ ఆనందమయ స్థితిలోకి వెళ్ళి అలా నిలబడగలిగితే అప్పుడు మీ నిజస్థితి వచ్చినట్టు. అంటే సహజమైనటువంటి మన స్థితి ఏది? ఆత్మస్థితి. ఆత్మస్థితి ఆనందమయ కోశంలో చేరుకుంటే తెలుస్తుంది. నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? ఈ శరీరం ఏదో దోమ కుట్టిందంటో, చెమ కుట్టిందంటో, లేదంటే ఇలా ఇక్కడ నొప్పి వచ్చిందంటో, అక్కడ ఇంకా ఆ శరీరం అక్కడే ఉండిపోతాం ధ్యానం చేసినాం. మళ్ళా పోనీ శ్వాస సరిగ్గా ఆడుతుందంటే శ్వాస సరిగ్గా ఆడదు, ఒక్కొక్కసారి బ్లాకేజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ ఇక్కడికి పోతుంది, ఎటో పోతుంది, మళ్ళీ ఆలోచనలు ఎక్కడికో పోతాయి. అంటే ఏంటి, మనోమయ కోశాన్ని దాటి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, శరీరాన్ని దాటి వెళ్ళడమే కష్టం అవుతుంది. అంటే మరి ఎన్ని కోశాలు దాటుకుని ఎప్పుడు వెళ్ళగలుగుతాం? అందుకని సాధన చాలా డీప్గా చేసి ఈ శరీరంలో ఎటువంటి మలినాలు లేకుండా శుభ్రం చేయడం కోసమే మనకు క్రియలు ఇచ్చారు. క్రియలు చాలా ముఖ్యం. అంటే అందరూ ఊరికే తినేస్తూ ఉంటారు కానీ క్లీనింగ్ చేయరు. ఇప్పుడు మనకి ముక్కులో
ఇది ఉందని చెప్పి చెత్త ఉందనుకున్నాం, కఫం ఉంటుంది. ఆ కఫం అంతా కూడా ఎంతో కొంత చిన్న పార్టికల్స్ ఉన్నా కానీ అది ఎందుకు ఉంచుకోవాలి, లోపల క్లీన్ చేయాలి కదా. ఇప్పుడు అది క్లీన్ చేయకపోతే ఎవరు మన తాతగారు ఏమైనా వచ్చి క్లీన్ చేస్తారా? ఎవరు వచ్చి క్లీన్ చేయరు కదా. కాబట్టి మనమైతే క్లీన్ చేసుకోవాలి డెఫినెట్గా. దానికి ఇది సింపుల్ క్రియ, ఇది 1 నిమిషమే పడుతుంది. ఇది మార్నింగ్ ఈవినింగ్ కూడా మీరు చేసినట్టే కనుక మీకు ఏ వైరస్లు రావు. తర్వాత ఇది 60 వ్యాధులను తగ్గిస్తుంది. తలకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా, కోల్డ్, కాఫ్, హెడేక్, ఫీవర్స్, తర్వాత సైనస్, మైగ్రెయిన్, ఇయర్ ప్రాబ్లమ్స్, అలాగే ఐ ప్రాబ్లమ్స్, కళ్ళు బాగా కనిపిస్తాయి. ఇవన్నీ సమస్యల్ని పోగొట్టేది అంత గొప్ప టెక్నిక్ ఈ యొక్క చిన్న డొక్కు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం ఏ మా సగం ఇవే ఉంటాయి నా డొక్కులు పట్టుకుని వెళ్తూ ఉంటాను. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఇదే ఇవ్వండి, డొక్కు ఇవ్వండి ఇచ్చి అది నేర్పించాను. మీరు జీవితాంతం ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చేసినట్టు. అది అంటే చాలా మంది ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సైనస్ తో ఎంతో బాధపడేవాళ్ళం, ఇది వచ్చిన తర్వాత అది ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయినాయి, వైరస్లు సార్ట్ అవుట్ అయిపోయినాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నేర్పిస్తే మీరు ఒక ఫ్యామిలీని బాగు చేసినట్టే లెక్క. అంత గొప్పది జలనేతి అనమాట. అయితే ఇప్పుడు మనిషికి ఉన్నది ఏంటంటే ఇవన్నీ ఒకవేళ మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. ఎందుకు? మనిషికి ఉన్నది తెగులు, బద్ధకం, లేజినెస్. అంటే బేసిక్ క్లీన్ చేసుకోవడానికి కూడా బద్ధకం అనమాట. క్లీనింగ్ ఉండదు. మంచినీళ్ళు తాగి, అంటే పొద్దున్నే నీళ్లు తాగాలనే విషయం కూడా చాలా మందికి తెలియదు. నీళ్లు తాగి పొట్టలో చెత్త అంతా ఉంటుంది కానీ శుభ్రం చేయరు, తింటూనే ఉంటారు మళ్ళీ. మరి అదంతా అలా పెరిగిపోతుంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రేగుకు సంబంధించినటువంటి అనేక వ్యాధులు వచ్చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 50% అయిపోయారు. ఓన్లీ ఇంటెస్టైన్స్ డిసీజ్ వచ్చినాడు. ఐబిఎస్ నరకమే. ఇంకెక్కడికో నరకం అంటే ఎక్కడో యమధర్మరాజు వీళ్ళందరూ ఉంటారు అనుకోకండి. ఎక్కడ ఐబిఎస్ వచ్చిందంటే మాత్రం ఇంకా నరకానికంటే ఎక్కువే. అంత దారుణంగా ఉంటుందన్నమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఆ యొక్క ప్రేగ్ అంతా, పెద్ద ప్రేగ్ అంతా కూడా ఇలా ముడుచుకుపోతుంది. దాంట్లోంచి ఏమి బయటికి వెళ్ళదు. వీటి తినాలంటే లిక్విడ్సే తినాలి. ఇంకేం కష్టమైపోతుంది అనమాట. అది కూడా తింటే మళ్ళీ అని డయేరియా వచ్చేస్తుంది, లేదంటే కన్స్టిపేషన్ వచ్చేది, బయటికి వెళ్ళదు. నరకం అనిపిస్తూ ఉంటారు అనమాట అనేక రకాలుగా. అలా ఎంతోమంది బాధపడుతున్నారు. అలాగే క్రోన్స్, లోపల బుడగల కింద వచ్చేస్తుంది ప్రేగుల్లో, ఇంకేమి తినడానికి ఉండదు. ఇప్పుడు అంతా చెత్త తినేస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తున్నాను అనుకుంటూ ఉంటారు వీళ్ళందరు జనాలు. ఆ తర్వాత తెలుస్తుంది అనమాట, ఈ వచ్చిన తర్వాత ఇంత నరకాన్ని అనుభవించాలనేటువంటి విషయం తెలియాలి. అందుకని చెప్పేసి చెత్త అంతా కూడా ఇవేళతో చెప్పాను. నో జంక్ ఫుడ్స్. ఆ జంక్ ఫుడ్స్ అవి లేకుండా సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టాలి. అందుకనే ఎప్పుడు కూడా మనం యోగ సాధన చేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యోగా అయ్యేసరికి, ఈ సాధన అంతా అయ్యేసరికి ఈ శరీరం అంతా కూడా డివైన్ టెంపుల్. అందుకనే ఓం అన్నప్పుడు ఏం చేస్తుంది, ఆ వైబ్రేషన్స్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. దిస్ బాడీ ఈజ్ అ డివైన్ టెంపుల్. సో ఆల్ ది సెల్స్ ఇన్ ద బాడీ ఈజ్ బికమింగ్ డివైన్ అండ్ ప్యూర్. ద హోల్ బాడీ ఈజ్ మై టెంపుల్, మై డివైన్ టెంపుల్. ఇట్ ఈస్ నాట్ ది డస్ట్బిన్. ప్రస్తుతానికి కూడా అందరూ డస్ట్బిన్లా ట్రీట్ చేస్తున్నారు కదా. ఏది పడితే అది వేసేయడం, ఎప్పుడు పడితే అప్పుడు వేసేయడం, అలా చేస్తూ ఉంటారు. అలాగా టెంపుల్లో అలా ఏది పడితే అది వేసారు, ఇప్పుడు పడితే ఎప్పుడు వేసారు. 3 సార్లు వేస్తారు. 3 నైవేద్యం టైంలు ఉంటాయి. అది ఆ 3 సార్లు తప్ప మళ్ళీ మధ్యలో ఏది వెళ్ళకూడదు. గింజ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. నైవేద్యం పెట్టేసిన తర్వాత గాయత్రి మంత్రం చెప్పి భోజనం చేసేది, అయిపోయింది. అది క్లోజ్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒక పలుకు కూడా అనుకోండి. ఒకవేళ ఎవరన్నా ప్రసాదం ఇస్తే మళ్ళీ మధ్యాహ్నం నైవేద్యం టైం దాకా ఉంచుకోండి, మధ్యలో తినకూడదు. అలా కేవలం నీళ్లు తప్ప ఏది వెళ్ళకూడదు. అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి పొద్దున్న 8 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి నైవేద్యం టైంలు ఉంటాయి టెంపుల్లోని.
ఈ టెంపుల్ అంటే ఎక్కడో దేవుడు తింటాడని పెట్టట్లే కదా, దేవుడే మనకి ఇచ్చింది. కాబట్టి ఇదంతా ఎందుకు ఈ టెంపుల్ ప్రాసెస్ అంతా పెట్టారంటే దేహమే దేవాలయం, నువ్వే దేవుడు, లోపల ఉన్నదే దేవుడు భగవంతుడు, నువ్వు అంత పవిత్రుడు నాయన అని నేను చెప్పడం అనమాట. దాని అంతటిని నిజంగా ప్రాక్టికల్గా తెలుసుకోవడం కోసమే, థీరీ చదివితే అర్థం కాదు కాబట్టి ప్రాక్టికల్గా తెలుసుకోవడం కోసమే రోజు సాధన చేయాలి, యోగ సాధన. యమ నియమాలు పాటిస్తూ, ఆసన ప్రాణాయామాలు చేస్తూ, ఆహార నియమాలను పాటిస్తూ ముందుకు వెళ్తే అప్పుడు జీవితం ఒక పరమార్థం ఏర్పడుతుంది, ఒక గొప్ప లక్ష్యం వైపు మనిషి వెళ్ళగలుగుతాడు, ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అలా ప్రయాణం చేసి అంత ముందుకెళ్ళి అటువైపు వెళ్ళలేకపోతే ఈ మనిషి జీవితం మీరు ఎంత అనుభవించినా, ఎన్ని డబ్బులు సంపాదించినా అంతా కూడా బూడిలో పోసిన పన్నీరు తప్ప అంతకంటే ఏం లేదు. దీన్ని వృధా చేసుకోవడం అంటే ఇంత అవకాశం ఇచ్చి భగవంతుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చి, భోజనం తినడానికి భోజనం ఇచ్చి, ఇంత సాఫిస్టికేటెడ్ లైఫ్ ఇచ్చినా కూడా మనిషి రియలైజ్ కాలేదంటే అంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు. ఆత్మజ్ఞానం ముందుకెళ్ళట్లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇది ఈ అవకాశం రాదు. అది కాబట్టి ఇది వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేయాలి? మన జీవితంలో 3 పనులు ఉండాలండి: సాధన, సేవ, స్వాధ్యాయం. నువ్వు ఏ పని చేయి, పొద్దున్న సాయంత్రం వరకు ఇదే పని మీద ఉండాలి. సాధన చేయడం, సేవ చేయడం, అందరినీ భగవత్ స్వరూపులుగా చూడండి. ఒకళ్ళు భోజనం పెడుతున్నాం, పిల్లలకు భోజనం పెడుతున్నారు, వాళ్ళు భగవంతులుగా చూసి సేవ చేయండి. అది కూడా ఒక సేవలా చేయాలి, నిస్వార్థంగా. ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, అనవసరమైన ఆలోచనలు. మనసు భగవంతుడి మీద ఉంది, ఎవరిని చూసినా కానీ భగవంతుడిగానే చూడాలి, అలా చేయాలి. అందుకని మనం యశోద కృష్ణుడు అని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? ఎప్పుడూ అదే ధ్యాస అమ్మకి. అలా ఆ యొక్క కృష్ణుడి మీదే ధ్యాస ఉంటుంది, కృష్ణుడి మీదే ధ్యాస ఉంటుంది ఎప్పుడు. అంటే ఏంటి? భగవంతుడినే చూస్తూ ఉంటుంది. ఎక్కడున్నా కళ్ళు తీసినా మూసినా ఆయనే కనపడుతుంటాడు. అలా అనమాట. అలా మనం ఏ పని చేస్తున్నా కానీ, ఒక కుకింగ్ చేస్తున్నా, ఒక వ్యవసాయం చేస్తున్నా, లేదంటే ఇంకో పని చేస్తున్నా, మన మనసు మాత్రం కాన్షియస్నెస్ పోకూడదు. ఆల్వేస్ విత్ ద డివైన్ కాన్షియస్నెస్. ఏ పని చేసినా సక్సెస్ అయిపోతాడు, దాంట్లో డౌటే లేదు. 100% అలా ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అందరికి కూడా ఇదే ధైర్యాన్ని నూలిపోయారు. అదే స్వామి వివేకానంద చెప్పినటువంటి గొప్ప సిద్ధాంతం. టీచ్ యువర్ సెల్ఫ్, టీచ్ ఎవ్రీవన్ ద రియల్ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్, సీ హౌ ఇట్ వేక్స్ అప్ అని చెప్పారు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఏదో చేసాము, రోజు కాసేపు ఏడ్చాము, ఏదో నవ్వేము అంటే అది కాదు, అది జీవితం కాదు. ఇన్స్పిరేషన్ ఉండాలి, ఎప్పుడు కూడా ధైర్యం ఉండాలి. సో ఎప్పుడు మనం ఎక్కడున్నా కానీ మనం ఉన్న చోట ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఆనందం ఉండాలి. అందరికీ మనం ఉన్న చోట అందరికీ అది పంచగలగాలి. అప్పుడే మన జీవితం సరైనటువంటి మార్గంలో వెళ్తుందన్నమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడకుండా చేయగలిగేది సరైనటువంటి యోగ సాధన అన్నమాట. కాబట్టి ఏదో జస్ట్ ఏదో పొట్ట తగ్గించుకోవడానికి యోగాసనాలు చేస్తున్నాం అని అనుకోకండి. ఇది ఇది పొట్ట ఏముంది, ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, అది కాదు. అది శరీరమే పోయింది. దీనికోసం యోగా అనుకోవడం ఎంత మూర్ఖత్వం అండి అసలు. అంటే అందరూ కూడా ఎలా అనుకుంటారంటే యోగా అంటే ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్లా చేస్తూ ఉంటారు. అంత అమాయకత్వం అనమాట. సో అది కాదు, ఇదంతా కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడమే. అందుకనే నేను రోజు కొన్ని ఆసనాలు చేపిస్తాను కంపల్సరీ. గణేష్ ముద్ర చేసి, గణపతికి ప్రార్థన చేసి, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం వచ్చేటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించమని. ఓకే, ఆటంకాలు మనకి సాధనకి ఆటంకాలు పతంజలి యోగ సూత్రాల్లో 9 ఆటంకాలు చెప్పారు. ఆ 9 ఆటంకాల్లో ఆ మొదటిది బద్ధ శత్రు సోమరితనం, లేజినెస్. అది లేకుండా చూసుకోవాలి ఫస్ట్. ఏ టైంలో కూడా లేజినెస్ ఉండకూడదు, బద్ధకం. అలాగే ఇల్యూజన్, మోహంలో పడకూడదు. ఎక్కడ దేనిలోనూ మోహంలో పడకూడదు, దేనికి అట్రాక్షన్స్కి పోకూడదు.
ఆల్ అట్రాక్షన్స్ ఆర్ డిస్ట్రాక్షన్స్ అంతే. ఈ అట్రాక్షన్స్ అన్ని మనల్ని తగలేయడం తప్ప అందుకంటే ఏం పనికిరావు. కాబట్టి ఎవ్రీ అట్రాక్షన్ ఇస్ డిస్ట్రాక్షన్గా తీసుకోండి అంతే తప్ప దాన్ని మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకూడదు అట్రాక్షన్స్ అన్నిటిని కూడా. సో వాటికి లొంగకుండా అంటే ఏ అట్రాక్షన్స్కి లొంగకుండా మనం మనకి చూడండి ఆల్రెడీ ఎంతోమంది మహర్షుల యొక్క చరిత్ర కూడా చూస్తూ ఉంటే అదే ఏ అట్రాక్షన్స్కి లొంగకుండా తపస్సు చేస్తారు, చేసి భగవంతుడిని పొందుతారు. అంతే కదా తపస్సు అంటే. ఇది కూడా అంతే, సాధన అంటే అదే తపస్సు. ఇప్పుడు ఈ ఈ శరీరం ఎంతవరకు వంగినా ఏం చేసినా మనసు మాత్రం ఎక్కడ ఉండాలి, భగవంతుని మీద లగ్నం చేయడం లేదు. మధ్యలో పోతూ ఉంటుంది, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళా మనకి తీసుకురావాలన్నమాట. అందుకనే అసలు అన్ని దుఃఖాలకి కారణం ఏంటి, అసలు మనిషి ఎందుకు నాశనం అయిపోతాడని చెప్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ సింపుల్గా చెప్పారు భగవద్గీతలో. ఏమని, అసలు ఈ మనసులో మనిషికి తన కోపమే తన శత్రువు అని మనం చదువుకుంటూ ఉంటాం కదా. కోపమే శత్రువు, కోపమే నాశనం చేస్తుంది, కోపం వల్ల మనిషి పాడైపోతున్నాడు. మరి కోపం ఎందుకు వస్తుంది, కోపం కోరికల వల్ల కోపం వస్తుంది. మరి కోరికలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి అని చెప్పారు. అంటే ఏంటి, ధ్యాయతో విషయాన్ పుంస, నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళి అయ్యి చూస్తూ ఉంటావు, వాటి మీద కోరిక కలుగుతుంది. కోరిక కలగడం వల్ల ఆ కోరిక బలంగా తయారవడం వల్ల ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపంలో మనిషి స్మృతి భ్రంశ క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి భ్రంశ అంటే స్మృతి అంటే జ్ఞాపక శక్తి పోతుంది. అందుకే చూడండి చాలా మందికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఏంటంటే నాకు కోపం ఎక్కువైంది, ఏమవుతుంది తగ్గకపోతే కోపం ఎక్కువైంది. అసలు కోపం ఎక్కువడానికి కారణం ఏంటి, కోరికలు పెరిగిపోయినాయి, పక్కన టెన్షన్ పెరిగిపోయింది, ఏదో ఒక ఆలోచిస్తా ఉన్నాం. అది అంటే అసలు విషయం మర్చిపోయి ఉంటాడు అనమాట. అసలు విషయం మర్చిపోయి ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. ధ్యాయతో విశ్వాన్ పుంసః, అన్నిటి మీద అది కొందామా ఇది కొందామా అని తిరుగుతూ ఉంటాడు అనమాట. సరే నేను లండన్ నుంచి ఇండియాకి సైకిల్ యాత్ర చేస్తుంటే నాకు కూడా వచ్చిన కొంతమంది ఇక్కడ ఏమన్నా కొనాలంటావా అసలు సైకిల్ దొక్కరా నాయన నువ్వు కొనిదేంటి ఇక్కడ అంటే అలవాటు అనమాట. అట్లా సైకిల్ యాత్రలో స్టార్ట్ చేసినాడు. ఆ స్టార్టింగ్ రోజున పాపం పిల్లలందరూ కొత్త కదా, వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడ మధ్యలో ఆకలేస్తుందేమో అని ముందు నుంచి ప్లానింగ్ అనమాట. అట్లా తొక్కేది ఉండదు ముందు ఇవన్నీ ఆలోచించండి. అంటే గమ్యం వైపు చేరుకోకుండా ఈ మనిషి కూడా అట్లా చేస్తుంటాడు. అది ఒక చెప్పాను అనమాట. మా నాయన జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏం చేయాలో ఇటు అటు చూస్తూ ఉంటాడు మనిషి. అసలు డైరెక్షన్ వైపు వెళ్ళడు అని చెప్పి, అసలు లక్ష్యం వైపు మానేసి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఏం తీస్తాం, ఇవాళ ఏం తిందాం, బిర్యానీ తిందాం, ఇంకోటి తిందాం అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఈ సెలక్షన్ అంటే రోజు దేనికి సరిపోతుందంటే ఈ బట్టలు సర్దుకోవడానికి, షూలు అట్టే పెట్టుకోవడానికి, ఇవన్నీ తినడానికి, ఉదయం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ ఏం చేయాలి అప్పటి వరకు అదే ఆలోచన అనమాట. సో అంటే ఏంటి, ధ్యాయతో విషయాన్ని పుంస, ఎప్పుడు విషయాల మీద మనసు పోతానే ఉంటుంది. అది మళ్ళా ఆవేళ ఏమైనా తీరకపోతే ఒకవేళ ఇది పని అవ్వలేదు మళ్ళా ఇన్ని ఉన్నాయి. కానీ ఈ వీటి గురించే మనిషి ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు చూడండి. అంటే ఎప్పుడు కూడా ఏ సమయంలో చూసినా తిండి గురించి ఆలోచిస్తాడు, లేదంటే ఆలోచన గురించి. అంటే ఏంటి, ఈ విషయాలన్నీ దేని గురించి వెళ్తున్నాయి, ఈ ఇంద్రియాలన్నీ కూడా వీటి మీదకి వెళ్ళడం వల్ల. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఈ విషయాలన్నీ కూడా అన్నిటి మీదకి వెళ్ళడం వల్ల
కోరికలు కలుగుతున్నాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలు మామూలుగా చక్కగా ఆడుకుంటుంటే ఆశ్రమంలో అంతా చక్కగా ఆడుకుంటూ ఉంటారు, ఆవులతో ఆడుకుంటారు, వాటితో నెమలతో ఆడుకుంటారు, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సిటీల్లో తిరిగి లేదంటే అటు ఇటు వెళ్తూ ఉంటే షాపుల దగ్గరికి నాకు అది కావాలి అని ఏడుస్తాడు పిల్లడు. అంటే ఏంటి, ధ్యాయతో విషయాన్ని పొంది అది చూశాడు, కావాలి అని కోరిక కలిగింది. అసలు తీసుకెళ్ళమని ఆవిడ చెప్పాడు అసలు. అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్పోజర్స్ అనమాట. అంతే కదా, అనవసరమైన ఎక్స్పోజర్ నువ్వే ఇచ్చావు, ప్రాబ్లం కొని తెచ్చుకున్నావు. అందుకని చెప్పి వాళ్ళకి అలాంటి ఎక్స్పోజర్ లేకుండా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి. అసలు మార్గం ఏంట్రా బాబు, మరి ఇవన్నిటిని వదిలించుకోవడం ఎలాగా అంటే ఆదిశంకరాచార్య గొప్ప ప్రిన్సిపల్ చెప్పారన్నమాట. సత్సంగత్వే నిస్సంగత్వము. ఈ నిస్సంగత్వం ఎప్పుడు వస్తుందంటే సత్సాంగత్యం చేసినప్పుడు. ఎప్పుడు సత్సాంగత్యంలో ఉండాలని, మంచి సాంగత్యంలో ఉండాలి. ఇప్పుడు చూడండి, అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఇలా ఏదో ఇలా అన్ని రోజు పొద్దున్న లేచి యోగా చేయమంటాడు, ఇటు కష్టం అని చెప్పేసి కొంతమంది వదిలేసిపోతా ఉంటారు. అలా ఎంతో మంది నాశనం అయిపోతారు. ఎప్పుడైనా సరే ఈ మార్గాన్ని వదిలేస్తే నాశనం అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. అలా ఎంతో మంది నాశనం అయిపోయి ఉన్నారు. అది ఇది వదలకుండా చేసిన వాళ్ళు మాత్రం ఎంతో బాగుపడ్డారు, దాంట్లో డౌట్ కూడా లేదు. అదనమాట. అందుకని చెప్పి ఎప్పుడు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సాంగత్యంలో ఉన్నప్పుడు నిన్ను చెడిపోకుండా ఈ సత్సాంగత్యం కాపాడుతుంది, చెడు వైపు వెళ్లకుండా కాపాడుతుంది. అందుకని అటువంటి సత్సాంగత్యంలో ఉండాలి. సో నిస్సంగత్వం వస్తుంది అప్పుడు ఏంటంటే అన్అటాచ్మెంట్, అంటే ఈ యొక్క అటాచ్మెంట్స్ ఉండవు. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నువ్వు నిస్సంగా వచ్చాందో, ఆ అటాచ్మెంట్స్ లేకుండా ఉన్నావో, నిర్మోహత్వం. వాటి మీద మోహము, ఊరికే కోరికలు కడగడం, వాటి గురించి తాపత్రయపడడం ఉండవు అనమాట. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నిర్మోహం వచ్చిందో, వీటి మీద మనసు వెళ్ళలేదో, నువ్వు మనసు ఇలా కూర్చుని తపస్సులా చేసే ఎక్కడున్నా కానీ మనసు పరమాత్మ మీద లగ్నమై ఉంటుంది. నిశ్చలతత్వం, ఎప్పుడు నిశ్చలంగా ఉంటాం, నిశ్చలమైనటువంటి మనసు ఉంటుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే నిశ్చలమైన స్థితి వచ్చిందో అదే జీవన్ముక్తి అని చెప్పారు. కాబట్టి అటువంటి నిశ్చల స్థితి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని సత్సంగత్వంలో ఉంటూ ఈ యొక్క మంచి వైపు నడుస్తూ ఉండాలన్నమాట. అది. సో ఆ విధంగా ప్రయాణం చేయాలి. అందుకనే దానికి రామదాస్ గారు కూడా మంచి సింపుల్ సూత్రం చెప్పారు. రామదాసులు మాకు సారం సారం, కామదాసులు మాకు దూరం దూరం. శ్రీరామనామం మరువం మరువం, సిద్ధాము యమునాకు వెరువం వెరువం. శ్రీరామనామం మరువం మరువం అని. మరువము కామదాసులు మాకు దూరం దూరం అన్నారు. రామదాసులు మాకు సారం సారం, కామదాసులు మాకు దూరం దూరం. కాబట్టి మనం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే కనుక, అంటే ఈ పార్టీలు చేసుకునే వాళ్ళు ఊరికే ఈ ప్లాస్టిక్లన్నీ వేసేసి, ఫుడ్ వేస్ట్ చేసి, హంగామాలు చేసేసి, పెళ్ళిళ్ళు అవి చేసేసి, అనవసరంగా భోజనాల పేరు మీద ఏదో క్యాటరింగ్ ఇచ్చేసి ఆ చెత్త ఈ చెత్త పెట్టి అందరి పొట్లో తగలేసి ఇంత 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 ఫుడ్ వేస్టేజ్. అక్కడ అన్నదానం జరగాల్సింది ఇప్పుడు ఎంత దారుణంగా అయిపోయింది పరిస్థితి. అలాంటి కామదాసులు మాకు దూరం దూరం. అలాంటి వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి. రామదాసులు మాకు సారాంశం. ఎవరైతే భక్తితో ఉంటారో, ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళు మాకు సారము. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, అటువంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. అందుకని ఈ కామదాసులతో ఉంటే ఏమవుతుంది, ఎప్పుడు కోరికలు వాటితోటే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు డబ్బు బంగారం తిండి, ఇదే కూడా అంటుంటారు అన్నమాట. సో కాబట్టి కామదాసులు అంటే అలా ఉంటాయి అన్నమాట. ఆ కోరికలతో తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి వాళ్ళతో మనం ఉండకూడదు, దూరం అని వాళ్ళని కొంచెం దూరంగా పెట్టుకోవాలి. సో కాబట్టి ఈ సమాజంలో బ్రతుకున్నప్పుడు అందరితోటి హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. అది మరీ ఎక్కువ ప్రమాదం. అందరితో ఎవరికి ఇబ్బంది పెట్టగలదు. ఒక నవ్వు నవ్వితే చాలు, అంతే చాలు.
వాళ్ళకే అర్థమవుతుంది తర్వాత మనం అందరం కామదాసం అనవసరంగా తప్పుడు మార్గంలో ఉన్న అర్థమయ్యి మన మార్గంలోకి వస్తారన్నమాట. అంటే ఇది మనం ఒక గోల్ పోస్ట్ లాగా ఉండాలి. ఒక లైట్ హౌస్ ఎట్లా ఉంటుంది అలా ఉండాలన్నమాట. ఆదర్శంగా ఉండాలి. అది యోగ సాధన అంటే ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం తయారు కావాలి. అదే మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి అటువంటి ఎడ్యుకేషన్కి ఆధారం యోగ సాధన. అటువంటి యోగ సాధనని మన పిల్లలకి చేయించండి. మీరందరూ కూడా గొప్ప టీచర్లు అయ్యి పిల్లల్ని ఎంతోమందికి మంచి గొప్ప భవిష్యత్తు ఇవ్వండి. అందరినీ గొప్ప స్ఫూర్తినివ్వండి. ఇదే విజ్ఞానాన్ని, ఇదే ఆదర్శాన్ని, ఇదే ఆనందాన్ని అందరికీ పంచండి. అందరినీ స్ఫూర్తి చేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడు మన జీవితం ధన్యం అవుతుంది. అది ఒకరు భోజనం పెడితే ఇవాళ అరిగిపోతుంది. కానీ ఒక జీవితాన్ని ఒక గొప్ప ఆదర్శం వైపు నడిపిస్తే ఎన్నో జన్మలు సేవ చేసిన వాళ్ళు అవుతాం వాళ్ళ జీవితానికి. లేదంటే ఎన్ని జన్మలు ఎత్తాలో వాళ్ళు, ఎన్ని కర్మలు అనుభవించాలో ఆ కర్మల నుంచి తప్పించిన వాడు అవుతాం అన్నమాట. సో కాబట్టి మీరు అటువంటి మంచి గొప్ప సేవను చేయండి. ఓకే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ అద షష్టోధ్యాయః. హరి ఓం. ధ్యానం గురించి అంతా కూడా ఆత్మ సంయమ యోగంలో చెప్పారు మనకి ఆరో అధ్యాయంలో. కాంప్లికేటెడ్ వరల్డ్ అయిపోయింది కదా, చాలా వరల్డ్ కాంప్లికేట్ కాదు, మన మనసు కాంప్లికేట్ అయింది. యాక్చువల్గా వరల్డ్ బాగానే ఉంది, వరల్డ్ అలాగే ఉంటారు. వాళ్ళు ఎందుకు కాంప్లికేట్ అవుతుంది? మనిషి మనసు కాంప్లికేట్ అయింది తప్ప ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ నెమలు మామూలుగా అలాగే బతుకుతున్నాయి, కాకులు కూడా అలాగే అరుతున్నాయి, అని దానికి ఏం తేడా లేదు. సో అన్నిటికీ బాగానే ఉంది. కాకపోతే గందరగోళం చేసుకున్నది మనిషికి మనసు మూలం. కాబట్టి ఆ మనసు గందరగోళం అవడం వల్ల, కాబట్టి మనసుని ప్రశమనం చేసేటువంటి ఉపాయ ఇది యోగ అని శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి సిద్ధాంతం అనమాట. కాబట్టి ఈ మనసుని ప్రశాంతం చేస్తే ఈ వరల్డ్ అంతా గందరగోళంగా ఉండదు. అప్పుడు మనం ప్రశాంతమైన వరల్డ్లోనే ఉంటాం, ఈ గందరగోళంలో ఉండం అనమాట. పద్మాసనం ఎందుకు వేస్తాం? ఈ మురికి నీళ్ళలో ఉన్నా కానీ మనం పద్మం ఎలా ఉంటుందో అలా ఈ మురికి అంటుకోకుండా ఉంటాం అనమాట. అది అంటే సాధకులు అలా తయారు కావాలి. ఎటువంటి కల్మషాలు మనలోకి రావు. ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇలాంటి భావాలు ఏమి మనలోకి ఉండవన్నమాట. అందరినీ కూడా సమత్వం యోగ ఉచ్యతే, ఎప్పుడు ఈక్వానిమిటీ యోగా, అలా ఉంటాం అన్నమాట. కాబట్టి చాలా మందికి యోగా అంటే అర్థం కావట్లేదు. కాబట్టి మనం పూర్తిగా దీన్ని అర్థం చేసుకుని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సందేశాన్ని పూర్తిగా పాటించి ఆచరించి ఆదర్శంగా నిలవాలి. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అది ఆదర్శం. జై శ్రీరామ్.